నేడు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. భేటీలో భాగంగా రుణమాఫీ, రైతు భరోసా నిధుల సమీకరణపై చర్చించనున్నారు. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం డెడ్లైన్ పెట్టుకుంది. కాగా రుణమాఫీ కోసం 30,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేశారు అధికారులు. అటు రైతు భరోసా కోసం 7,000 కోట్ల రూపాయల నిధులు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే 2 విడతల్లో రైతు రుణమాఫీ చేసేలా ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఇవాళ సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ కేబినెట్ సమావేశంలో ఆగస్టు 15 వరకు కూడా రైతులకు రుణమాఫీ సంబంధించి కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రుణమాఫీకి సంబంధించిన నిధుల సేకరణ కూడా కీలకంగా చర్చ జరగబోతుంది. ఇప్పటివరకే రుణమాఫీ చేయడం పైన కూడా అధికారులు సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకే అధికారుల బృందం మహారాష్ట్ర, అదేవిధంగా రాజస్థాన్ లో కూడా ఇప్పుడు పర్యటించింది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా రుణమాఫీ చేశాయి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో మాత్రం అక్కడ డేటాను కూడా కలెక్ట్ చేస్తారు. అదేవిధంగా తెలంగాణలో మాత్రం రైతులకు సంబంధించిన రుణమాఫీ విషయంలో మాత్రం ఆగస్టు 15 వరకు ఒకే విడతలో రుణమాఫీ జరుగుతుందా లేదంటే 2 విడతల్లో రుణమాఫీ చేస్తారనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మన సాయంత్రం జరిగే కేబినెట్ సమావేశాలు మాత్రం కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత రైతులకు సంబంధించిన ఆ రుణమాఫీ విషయంలో మాత్రం అంటే 2 లక్షల వరకు కూడా రుణమాఫీకి సంబంధించి కూడా ఇప్పటివరకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో మాత్రం మొత్తం రుణమాఫీ ఒకేసారి చేస్తారా లేదంటే విడతలుగా చేస్తారా దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఇప్పటివరకే రైతులకు సంబంధించినందుకు మాత్రం పంట సాయాన్ని అందించడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం మాత్రం ఏదైతే 15,000 రూపాయలకు సంబంధించినందుకు మొత్తం గైడ్ లైన్స్ కూడా సిద్ధం చేసే అవకాశం ఉంది. గైడ్ లైన్స్ సిద్ధం చేసిన తర్వాత మొదలు ఎప్పుడు నుంచి కూడా ఇవ్వబోతున్నారని దానిపైన కూడా ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా రాష్ట్రానికి ఆదాయం వచ్చే మార్పులపైన దృష్టి పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే భూముల రిజిస్ట్రేషన్ సంబంధించిన ధరలు పెంచాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఆగస్టు 1వ తేదీ నుంచి కూడా ఆ ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో వీళ్ళ కేబినెట్ సమావేశంలో కీలకంగా చర్చించబోతున్నారు. చర్చించిన తర్వాత మాత్రం మద్యంకు సంబంధించిన ధరలు కూడా పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ మద్యం ధరలు పెంచితే మాత్రం ఎంతవరకు పెంచబోతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా ఆదాయం రాబట్టుకోబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాల్లో ఏంటి అనే దానిపైన కూడా అధికారులు కూడా ఒక కసరత్తు చేయాలని చెప్పి కూడా గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపిన నేపథ్యంలో మాత్రం ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలు ఏంటి అనే దానిపైన కూడా ప్రధానంగా దృష్టి పెట్టబోతున్నారు. ఇప్పటివరకే కాళేశ్వరం అదేవిధంగా విద్యుత్తుకు సంబంధించిన దానిపైన కూడా కమిషన్లు ఏర్పాటు చేస్తారు. కమిషన్ల గడువు కూడా ముగిపోతుంది కాబట్టి కమిషన్ల గడువును కూడా పెంచే అవకాశం ఉంది. గడువు పెంచిన తర్వాత మాత్రం ఇప్పటివరకు విచారణకు సంబంధించినందుకు మొత్తం పూర్తి స్థాయిలో ఆ విచారణ పైన కూడా ఆ కమిషన్లు 2 దృష్టి సాయించాయి కాబట్టి ఆ రిపోర్టును కూడా తొందరలోనే ప్రభుత్వానికి కూడా చేరే అవకాశం ఉంది. దీంతో పాటుగా వచ్చే వర్షాకాలం నేపథ్యంలో మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన మరమ్మతులు కూడా కొనసాగుతున్నాయి కాబట్టి రైతాంగానికి నీళ్లు అందించే దిశగా కూడా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ జరిగే ఈ కేబినెట్ సమావేశంలో మాత్రం పూర్తిగా రైతుల ఎజెండాగా మాత్రమే కేబినెట్ సమావేశం జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల తేదీలను కూడా ఖరారు చేస్తారని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో మాత్రం అసెంబ్లీ సమావేశాలు మాత్రం ఈ నెల చివరి వారంలో లేదంటే వచ్చే నెల మొదటి వారంలో ఉండే అవకాశం ఉంది. 2 లేదంటే 3 రోజుల పాటు కూడా సమావేశాలు నిర్వహించిన తర్వాత మాత్రం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మాత్రం తెలంగాణ బడ్జెట్ కు సంబంధించిన అసెంబ్లీ సమావేశాలు మరోసారి కూడా నిర్వహించుకునే యోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఇక్కడ సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. మొదటగా రైతులకు సంబంధించిన రుణమాఫీ విషయంలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా చర్చించబోతుందని చెప్పి రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్.